నాగార్జున గారు, ప్రజల ముందు అబద్ధాలు చెప్తున్నారు ముఖ్యమంత్రి. 12 లక్షల కోట్ల అప్పు ఉంది, దానికి వడ్డీయే 1,00,000 కోట్లు కట్టే పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్ అప్పుల కుప్పగా మారిపోయింది. ఇది విపక్షాలు చేస్తున్న విమర్శ. ముఖ్యమంత్రి అబద్ధాలు చెప్తున్నారు అప్పులకు సంబంధించి. గతంతో పోల్చుకుంటే అప్పుల పెరుగుదల తక్కువ అని చెప్తున్నారు, కానీ క్వాంటిటేటివ్గా చూడాలి. ఏ స్థాయిలో అప్పులు చేశారు, ఏ విధాలుగా అప్పులు చేశారనేది చూడాలంటారు శివశంకర్ గారు, రామకృష్ణ ప్రసాద్ గారు. ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు వాళ్ళందరికీ ముందుగా నా నమస్కారాలండి. నమస్తే. ఒక రాష్ట్ర భవిష్యత్తు, రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పులు, రాష్ట్రానికి సంబంధించినటువంటి వివరాల గురించి పెద్దలు రామకృష్ణ గారు, శివశంకర్ గారు మాట్లాడుతూ నాకు తెలిసినంత వరకు ఒక్కరు కూడా నెంబర్ చెప్పలా, ఒక్కరు కూడా గణాంక వివరాలు చెప్పలా, ఒక్కరు కాగు రిపోర్ట్ గురించి చెప్పలా, ఒక్కరు ఆర్బీఐ రిపోర్ట్ గురించి చెప్పట్లా, ఏం చెప్పట్లా. ఇప్పుడు చెప్పగానే శివశంకర్ గారు మొబైల్ ఫోన్ చూసుకుంటున్నారు. కాబట్టి సరే నేను చెప్తాను వినండి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వంలో ఆయన ఈనాడు రాసింది ఏంటి? 10,11,837 కోట్లు అని అన్నారు. సింపుల్ గా అడుగుతా, ఇంత పెద్ద రాశారు కదా, ఇయర్ వైజ్ బ్రేకప్ ఎందుకు ఇవ్వట్లా? ఇది జగన్మోహన్ రెడ్డి గారు 2019-20 ముఖ్యమంత్రి అయిన నాటికి రాష్ట్రానికి ఉన్న అప్పెంత, ఈ రోజు మీరు వార్త పేపర్ చెప్పినప్పుడు పబ్లిష్ అంట. సింపుల్ గా రాయొచ్చు కదా, ఇయర్ వైజ్ బ్రేకప్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పులు తీసుకుంది అని అంటున్నారు. సార్ సతీష్ గారు, నాకు 2 నిమిషాలు టైం ఇవ్వండి, ఎందుకంటే ఒకటి ఎందుకంటే పాపం వాళ్ళిద్దరు కూడా ప్రస్తుతానికి కలిసే ఉన్నారు కాబట్టి ఒకరుంటే సరిపోతుంది. ఎలానో వాళ్ళిద్దరిలో మరి ఎందుకు ఉన్నారో వాళ్ళిద్దరు వచ్చారు కాబట్టి చెప్తాను. ఆర్టికల్ 293(1) ప్రకారం ఏ రాష్ట్రానికైనా 2 రకాల అప్పు తీసుకోవచ్చు. ఒకటి, తన కన్సాలిడేట్ ఫండ్ ఆఫ్ ఇండియాని, కన్సాలిడేట్ ఫండ్ ఆఫ్ స్టేట్ ని తాకట్టు పెట్టి అప్పు తీసుకోవడం. 2, ఏదైనా సంస్థలు అప్పు తీసుకుంటే గ్యారంటీస్ కింద వారి దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం, గ్యారంటీస్ ఇవ్వడం. ఈ 2 రకాల అప్పులు తీసుకోవచ్చు. ఈ 2 రకాల అప్పులు తీసుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి అప్పు వివరాలు చూద్దాం. ఇదిగోండి, ఇది ఆర్బీఐ రిపోర్ట్. ఈ ఆర్బీఐ రిపోర్ట్ లో చాలా క్లియర్ కట్ గా ఏమని ఉందో చెప్తానండి. బైఫికేషన్, రాష్ట్ర విభజన జరిగినప్పుడు మనకున్నటువంటి పబ్లిక్ డెబిట్ అండ్ పబ్లిక్ అకౌంట్ అప్పు 1,18,050 కోట్లు. క్లియర్ కదా? చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే టైంకి, అంటే 2019 ఎండ్ ఆఫ్ ద టీడీపీ టైం అయిపోయే టైంకి 2,71,797 కోట్ల రూపాయలకి పెరిగింది, అంతటితో ఆగిపోయింది. ఆ తరువాత ఈ రోజుకి ఆర్బీఐ రిపోర్టు ప్రకారం 4,28,715 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ కు ఉన్నటువంటి పబ్లిక్ డెబిట్ అండ్ పబ్లిక్ అకౌంట్ కింద అప్పులు. అంటే ఆర్టికల్ 293 సబ్సెక్షన్ 1 ప్రకారం మనం అప్పు తీసుకున్నటువంటి అప్పు వివరాలు. దీనికి సంబంధించి స్టేట్ ఫైనాన్స్ స్టడీ బడ్జెట్ ఆఫ్ 23-24 మీరు చూసుకుంటే గడిచిన 15 ఏళ్ల నుంచి అప్పు ఎంత ఉందని క్లియర్ కట్ గా ఇయర్ వైజ్ గా ఇస్తుంది ఆర్బీఐ. ఆర్బీఐలో ఈ 2013 గాను మార్చికి 2013 మార్చికి ఇది 4,28,750 కోట్ల రూపాయలు ఆర్బీఐ రిపోర్ట్. ఇది ఒక విధంగా చేయగలిగినట్టు. ఇక రెండో విధంగా ఏంటి? గ్యారంటీస్ ఇచ్చి, గవర్నమెంట్ గ్యారంటీస్ ఇచ్చి పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ లో లోన్ తీసుకునేది. ఇది ఎలా ఉందో చూద్దామేనండి. బైఫికేషన్ టైంకి, అంటే విభజన జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్న అప్పు 14,028 కోట్లు. చంద్రబాబు నాయుడు గారి 5 ఏళ్లకు తాను ఇది 59,257 కోట్ల రూపాయలకు పెరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇది 1,44,875 కోట్ల రూపాయలకి వెళ్ళింది. అంటే 2 రకాల విధంగా అప్పు తెచ్చుకునేది, 2 రకాల అప్పులు అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి హయాంలో ప్రతి సంవత్సరం 20.17% పెరుగుతూ వచ్చింది అప్పులు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 15.42% పెరుగుతూ వచ్చింది. ఇది కాకుండా అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఆయన కానీ, అక్కడ ఉన్నటువంటి శివశంకర్ గాని, వారి పార్టీ తరఫున అధికారికంగా బహిరంగ చర్చకు సిద్ధం, విత్ డాక్యుమెంట్ ఎవిడెన్స్. మీరు మళ్ళీ ఈనాడు పేపర్, ఇదిగో ఇట్లాంటి ఈనాడు పేపర్ లో జగన్మోహన్ రెడ్డి గారు రుణకట్టుడు ఇట్లాంటి వద్దు, డాక్యుమెంట్ ఎవిడెన్స్. నల్ల పేపర్ మీద నల్ల అక్షరాలతో ఉన్నటువంటి ఎవిడెన్స్ తీసుకొని వచ్చు. దీంతో పాటు ఇంకా కొన్ని చెప్పారు. ఏమన్నారంటే అప్పులు, అయ్యో అప్పులు వచ్చినాయి, వడ్డీకి సరిపోదాం అనుకుంటున్నారు. ఇదే ఈనాడు పేపర్. 12 లక్షల కోట్లు అప్పు ఉన్నాయి, దాని వడ్డీ 1,00,000 కోట్లు అవుతుందని.
అదే సార్, అదే చెప్తా వినండి సార్, అదే చెప్తా వినండి సార్. ఇది ఈనాడు పేపర్లో ఏం రాశారు చూడండి. అప్పుల సరి పన్నుల రాబడికి, అంటే మనకున్న అప్పులకి వడ్డీ కడుతున్నాం, దానికే ఎక్కువైపోతుంది అన్నారు కదా. 2019-20కి మనం అప్పు అను వడ్డీ కలిపి తిరిగి చెల్లించాం అప్పులు తీసుకున్నందుకు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన మొదటి సంవత్సరం ఎవరి అప్పులకి మనం డబ్బులు కడుతున్నామండి? చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి డబ్బులకే కదా అప్పు కడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన ఫస్ట్ సంవత్సరం మనం తీర్చిన అప్పు 35,429 కోట్లు. రెండవ సంవత్సరం 33,752 కోట్లు. మూడవ సంవత్సరం 36,554 కోట్లు. నాలుగవ సంవత్సరం 37,610 కోట్లు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ 4 ఏళ్లలో 2,42,536 కోట్ల రూపాయలు అప్పు తెస్తే చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పుకి కట్టినటువంటి వడ్డీ అసలు 1,43,347 కోట్ల రూపాయలు. కీలకమైనటువంటి బడ్జెటరీ ఇష్యూస్, కీలకమైనటువంటి డెబిట్ ఇష్యూస్ మాట్లాడుతూ అక్కడికి వచ్చినటువంటి ఇద్దరు సీనియర్ నాయకులు శివశంకర్ గారు మళ్ళీ ఏదో చిన్న శివశంకర్ గారు బహిరంగ చర్చకు సిద్ధమా, అప్పులపై తప్పులు చెప్తున్నారు, ప్రజలని మిస్లీడ్ చేస్తున్నారంటూ అటు ఆర్బీఐ పరంగా ఎన్ని ఉన్నాయి, అలాగే గ్యారంటీస్ కింద ఎన్ని అప్పులు తీసుకున్నారు, ఎంత ఇంట్రెస్ట్ కడుతున్నారు, మొత్తం లెక్కలను వివరిస్తున్నారు నాగార్జున గారు. అప్పులపై బహిరంగ చర్చకు సిద్ధమా అని అడుగుతున్నారు. ఇప్పుడు బహిరంగ చర్చకు సిద్ధమా అని పెద్ద పెద్ద మాటల అవసరం లేదండి. ఎందుకంటే దానికి అనడానికి కూడా అర్హత ఉండాలి. గవర్నమెంట్ ఎప్పుడు కూడా అఫీషియల్ డాక్యుమెంట్ వైట్ పేపర్ రిలీజ్ చేయమనండి అప్పుల మీద. వైట్ పేపర్ ఎందుకు రిలీజ్ చేయట్లేదు? ఈ రోజుకి కబుర్లు చెప్తున్నారు, అలా ఆ పేపర్లు అలాగే వేశారు, వీళ్ళకి ఇలాగ వేశారు, అది పట్టుకొని మాట్లాడతారు. వీళ్ళకి మాట్లాడే విధానం ఏంటంటే ఎప్పుడు పక్కవాడి మీద ఏదో చూస్తున్నారు, కానీ వైట్ పేపర్ అనేది అఫీషియల్ డాక్యుమెంట్ ఆఫ్ ద గవర్నమెంట్, డిక్లరేషన్ ఆఫ్ ది గవర్నమెంట్. ఫైనాన్స్ మినిస్టర్, ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ, లెట్ దమ్ అనౌన్స్, మేము ఇదే చేసాం, ఇంతకు మించి ఒక పైసా మేము అప్పు చేయలేదు చెప్పనండి ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి. చెప్తారు మీరు 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 ముక్కు నేలకు రాసుకొని క్షమాపణ చెప్తారా? రాష్ట్రాన్ని పరిపాలించిన మీరు ముక్కు నేలకు రాసుకొని సమాధానం చెప్తారా? మీరు ఈ మాటలు మాట్లాడకండి. క్షమాపణలు చెప్తారా? క్షమాపణలు చెప్తారా? మీరు అది చెప్తారా? అన్నెసరీ ప్రస్తావన తేకండి. మీరు తప్పు అనుకోని మేము అయ్యే నెంబర్స్ చెప్తే మీరు తప్పు అనుకోని రిలీజ్ చేయండి. ఇట్ ఈస్ యువర్ డ్యూటీ. ఇట్ ఈస్ యువర్ డ్యూటీ. ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ది గవర్నమెంట్. పవన్ కళ్యాణ్ గవర్నమెంట్ డ్యూటీ అది. స్ట్రైట్ క్వశ్చన్ అండి. మళ్ళీ ఎందుకు నాగార్జున గారు ఫైనాన్స్ మినిస్టర్, ఫైనాన్స్ సెక్రటరీ చెప్పాలి, ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయాలి అప్పులపైన అంటున్నారు. ఒక వైట్ పేపర్ ఎందుకు రిలీజ్ చేయటం లేదు? నేను చెప్తానండి. వీళ్ళకి నాకు అర్థం కాని విషయం ఏంటంటే, పాపం శివశంకర్ గారు ఒక నిమిషం అండి సార్, నేనేం చెప్పాను, ఆర్టికల్ 293 ప్రకారం 2 రకాల అప్పులో ఒక అప్పు సెక్షన్ 15 FRBM యాక్ట్ సెక్షన్ 15 రూల్ నెంబర్ 6 ఫార్మ్ D4 ప్రకారం ప్రతిసారి ఆర్బీఐ వాళ్ళు రిపోర్ట్ చేస్తారు. దాంతో పాటు కనీసం బడ్జెట్, రోజు బడ్జెట్ చదువుతున్నారు కదా, ప్రతి సంవత్సరం బడ్జెట్ లో అనాక్సియస్ లో బుక్ నెంబర్ 5 లో క్లియర్ కట్ గా మనం ఇచ్చినటువంటి వివరాల ప్రకారం అన్ని రోజు బడ్జెట్ లో పెట్టి, కన్సాలిడేట్ ఫండ్ ఆఫ్ ఇండియాలో బడ్జెట్ శాంక్షన్ అయితేనే అప్పు వివరాలు అవన్నీ వచ్చేస్తాయి. సరే మీరు చెప్తున్నారు, నిన్న కదా ఫైనాన్స్ సెక్రటరీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టింది, పెట్టి INPR కి అందరికి వివరాలంతా చెప్పింది. సో అది కూడా అయిపోయింది. ఎస్, మీరు చెప్తున్నారు కదా, ఇద్దరు దత్త పార్టీ, ఉత్త పార్టీ, 2 పార్టీలు కలిసి ఇదిగో మా నిర్ణయం, మీరు ఫైనాన్స్ చేయండి అని చెప్తే ఆల్రెడీ ఒకసారి శ్వేతపత్రం రిలీజ్ చేసింది ఈ గవర్నమెంట్ 3 years బ్యాక్. మళ్ళీ శ్వేతపత్రం రిలీజ్ చేస్తాం. ఈ నెంబర్ ఇప్పుడు అడుగుతున్నారు, మళ్ళీ ఇప్పుడు శ్వేతపత్రం రిలీజ్ చేయాలని అడుగుతున్నారు. రిలీజ్ చేస్తారా అప్పులపైన? మొత్తం రిలీజ్ చేస్తాం. చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి పరిమితికి లోబడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అప్పుగా చేసి ఉండుంటే, మేము చెప్పినటువంటి నెంబర్లే కరెక్ట్ అయి ఉంటే, ఈనాడు ఆ దత్త ఉత్తపత్ర పార్టీలు చేసినటువంటి విధానాలు తప్పు అయ్యేటట్టు శ్వేతపత్రంలో తెలిసిండుంటే, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ముక్కుకు నేలకు రాసి రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రజలకు క్షమాపణ చెబుతారా? రామకృష్ణ ప్రసాద్ గారు శ్వేతపత్రం రిలీజ్ చేయాలని అడుగుతున్నారు అప్పుల మీద. మేము రెడీగా ఉన్నాము. 3 సంవత్సరాల కిందట కూడా అప్పుల పరిస్థితి పైన శ్వేతపత్రం రిలీజ్ చేస్తాము, ఇప్పుడు కూడా రిలీజ్ చేస్తాము. మేము చెప్పిన తప్పులైతే క్షమాపణ చెప్తారా జనసేన, టీడీపీని అడుగుతున్నారు నాగార్జున గారు.
ఇప్పుడు నాగార్జున స్థాయికి మించి మాట్లాడుతున్నాడు. కొంచెం తమ్ముడు కొంచెం తెలుసుకుని మాట్లాడితే మంచిది. పాపమని ఇప్పుడు దద్దమ్మ పార్టీలే దత్తా కనపడతా ఉంటాయి. అది ఎందుకని తెలుసుకుని మాట్లాడాలా. వినండి 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 వినండి. మీరు ఊరినే మాట్లాడేటప్పుడు ముక్కుకు నేలకు రాసేది ఏం మాట్లాడుతా ఉన్నావు? ముక్కుకు నేలకు రాసేది ఏదో కనపడంగానే ఏదో టీవీలో రాగానే మాట్లాడేసేది కాదు. చెప్తున్నావు కదా సబ్జెక్ట్ మాట్లాడవా సబ్జెక్ట్ మాట్లాడకుండా దద్దమ్మ పార్టీ మాటలు మాట్లాడు. మాట్లాడు ఏదో పాపం పెద్ద మనుషులు నువ్వే చెప్పావు. నీ కులవాని స్థాయి అని అడుగుతున్నా. నేను చేసిన త్యాగాలు తెలుసుంటే పదే పదే కులాన్ని మతాన్ని ప్రాంతాన్ని రెచ్చగొట్టి జీవించడం కాదు. ఈ రాష్ట్రం కోసం త్యాగాలు చేసిన పార్టీ, ఈ రాష్ట్రం కోసం ఈ రాష్ట్రం కోసం మాకు తెలుసా? మీకు తెలుసా నా గురించి? అదే చెప్తుంది ఏంటి? అదే చెప్తుంది. మాట్లాడ చూడండి మీరైనా రామకృష్ణ గారు ఎవరైనా స్థాయిలు వాటి కోసం చర్చ కాదు. రామకృష్ణ గారు లీవ్ ఇట్ డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ముక్కు నేలకు రాస్తాడా? శ్వేతపత్రం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ముక్కు నేలకు, జగన్మోహన్ రెడ్డి గారు ముక్కు నేలకు రాస్తాడా? చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అడిగారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు ముక్కు నేలకు రాస్తాడే ఒప్పుకోమనండి. అదే చెప్తుంది. వినండి, మీ చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని ముక్కు నేలకు రాయమన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు రాస్తాడని చెప్పమనండి. మీరు ఇప్పుడు వాళ్ళ స్థాయి వాళ్ళ గురించి నువ్వు మాట్లాడేటప్పుడు మనం ఏంటో తెలుసుకుని మాట్లాడాలి. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు రాస్తాడా? జగన్మోహన్ రెడ్డి గారు ముక్కు నేలకు రాస్తాడు తప్పైతే మీరు అడిగారు, తప్పలేదు. నేను చెప్తుంది మీరు అడిగారు. మీరు ఏమడిగారు? చంద్రబాబు నాయుడు గారు అవునండి, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఒక్క నిమిషం సతీష్ గారు డైరెక్ట్ గా అడుగుతున్నాను. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ముక్కు నేలకు రాయమన్నాడు కదా. ఇప్పుడు తప్పు అయితే జగన్మోహన్ రెడ్డి గారు రాస్తాడని చెప్పి ఒప్పుకుంటాడు ఈయన. ఓకే, మనం మాట్లాడుతున్నాం ఏం సబ్జెక్ట్ మాట్లాడుతున్నాం, ఎంతవరకు మాట్లాడుతున్నాం అనేది మాట్లాడుకోవాలా. అనవసరమైనటువంటి మేమేం చేయగలి చేస్తాం, మా కుటుంబం ఏంటి, లేదంటే మేము మా కుటుంబంలో పేదల కోసం పోరాటం రామకృష్ణ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు రాస్తాడని ఒప్పుకున్నట్టేనా? జగన్మోహన్ రెడ్డి గారు రాస్తాడా? మాటలు కాదు. జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొచ్చి కాదా నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొచ్చి ముక్కు నేలకు రాపిస్తావా? నీవు జగన్మోహన్ రెడ్డి గారిని ముక్కు నేలకు రాపించే అంత స్థాయిలో ఉన్నావు, అంత పెద్ద స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు ఇక్కడ ముక్కు నేలకు రాకపోయినప్పుడు ఆయన వచ్చి రాస్తాడనే నువ్వు చెప్పేది. నీ స్థాయి అంత కాబోలు పార్టీలో నాకు తెలియదు. స్థాయి అంత కాబోలు జగన్మోహన్ రెడ్డి గారిని ముక్కు నేలకు రాపించే స్థాయి కాబోలు నాకు తెలియదు. ఇద్దరు ఒక్క నిమిషం ఆగండి సార్. శివశంకర్ గారు, ప్రభుత్వం సమాధానం చెప్పాల్సింది ప్రజలకి మాకు కాదు, బట్ ప్రతిపక్షాలు అడిగినంత మాత్రాన ప్రతిపక్షాలు అడుగుతున్నాయి, ప్రతిపక్షాలపై దాడి చేయడం కరెక్టేనని అడుగుతున్నారు. సతీష్ గారు నేను సింపుల్ గా అడుగుతున్నానండి. ప్రజలకు ప్రభుత్వం సమాధానంగా జవాబుదారీతనం ఉండాలి. నేను మేమేం చెప్తున్నాం
ఆర్బీఐ రిపోర్ట్లు వస్తున్నాయి, కాగ్ రిపోర్ట్ వస్తుంది, బడ్జెటరీ ప్రొవిజన్స్ లో మనం బుక్ నెంబర్ 5 అనేది మనం అలొకేట్ చేస్తున్నాం. అంతా ట్రాన్స్పరెంట్ గా ఉన్న తరువాత కూడా ఎల్లో మీడియా ఇదిగో రుణకంఠుడు అని రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఒక 10 తలకాయలు పెట్టి మాట్లాడినప్పుడు ఆ 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇదే నెంబర్లు మళ్ళీ చెప్పినప్పుడు, మళ్ళీ పవన్ కళ్యాణ్ ఆయనతో పొత్తులో ఉన్నటువంటి అదే నెంబర్ చెప్పినప్పుడు, వారితో పొత్తులో ఉన్నటువంటి బీజేపీ నిన్న కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉండి కేంద్ర ప్రభుత్వం ఇంకా 4,000 కోట్ల రూపాయలు అదనంగా అప్పు చేసుకునేటువంటి సదుపాయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇంకా సదుపాయం కల్పించినప్పుడు యథాలాపంగా ఉన్న ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ నేమ్ ని తగ్గించాలి అని ఈ ప్రభుత్వం శ్రీలంకగా మారిపోతుందని అదే పెనుగా తప్పుడు ప్రచారం విష ప్రచారం చేస్తున్నటువంటి అభివృద్ధి నిరోధకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యతిరేకులైనటువంటి ప్రతిపక్షాలకి ఓపెన్ గా బహిరంగ చర్చకు సవాలు తీరితే కులం పేరుతో మీ స్థాయిది కాదు అని చెప్తుంటే ఎస్ నా స్థాయి ఇదే, నా స్థాయి ఇదే. ఈ స్థాయి 30 years నా స్థాయిలోనే నేను చాలా సాధించుకున్నాను, ముఖ్యమంత్రి గారు చాలా సాధించారు. కాబట్టి 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 ఇంకా చెప్తానండి ఇంకా చెప్తానండి మరి స్థాయి అని మాట్లాడినప్పుడు మాట్లాడాలి. అది లేకపోతే మనం బతకలేమా? బహిరంగ చర్చ అది లేకపోతే బతకలేమా? కులాల మధ్య జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొచ్చి ముక్కుకు నేలకు రాంచే స్థాయి అని అతను చెప్తున్నాడు. ముక్కుకు నేలకు రాంచి తీసుకొచ్చే స్థాయి అని అతను చెప్తున్నాడు. నాకంత స్థాయి లేదని చెప్తున్నాను. నాకు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని తీసుకొచ్చి డిబేట్ లో ముక్కుకు నేలకు రాంచే స్థాయి లేదు. ఆయన స్థాయి అదే చెప్తున్నాడు. అదే చెప్తున్నాను నేను చెప్తుంది. నువ్వేం చెప్తున్నావు అంటే అదే చెప్తుంది. నువ్వేం చెప్తున్నావు అంటే చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ ముక్కుకు నేలకు రాంచమన్నావు. నువ్వు తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ముక్కుకు నేలకు రాంచేస్తాయి అని చెప్తున్నావు. జగన్మోహన్ రెడ్డి గారిని ముక్కుకు నేలకు రాపిస్తానంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారిని ముక్కుకు నేలకు రాపిస్తానంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఆయన స్థాయి అది. తప్పు అయితే ఆయన స్థాయి అది. డిబేట్ కి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ముక్కుకు నేలకు రాంచే స్థాయి అని చెప్తున్నాడు. గొప్ప మాట. జగన్మోహన్ రెడ్డి గారిని గొప్పది కావచ్చు. గొప్పది కావచ్చు. 3 నెలలు ఎన్నికలు జరగబోతున్నాయి. కులం మాట్లాడింది ఏపీ ప్రజలు ఎవరి స్థాయి ఏంటి, ఎవరిని ఏ స్థాయిలో ఉన్నారు ఏపీ ప్రజలు, ఏపీ ఓటర్స్ ఒక్క రోజు కూడా మాట్లాడితే ఈ రోజు స్థాయి అన్నదాన్ని నీవు జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొచ్చి ముక్కుకు నేలకు రాపిస్తావా అనే పదానికి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొచ్చి ముక్కుకు నేలకు రాపించే స్థాయి నీది అన్నదానికి కాదండి. జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు ముక్కు నేలకు రాంచే స్థాయి నువ్వు అన్నదానికి నువ్వు చంద్రబాబు నాయుడు గారిని ముక్కు నేలకు రాంచమన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొచ్చే స్థాయి అనేది జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకురాగల స్థాయి అనేది నాకు తెలియదు. ఆ స్థాయిలో ఉన్నావని అనుకుంటే సంతోషమే. అదే నేను చెప్పేది. చాలా సంతోషిస్తాం. మీ పార్టీలో శుభ్రంగా అనే ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొచ్చి బహిరంగ చర్చలో విఫలమైతే ముక్కుకు నేలకు రాంచి ఇచ్చే స్థాయి ఆయన చెప్పంటే నేను కూడా చప్పట్లు కొడతాను.